అయ్యండి. నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు? నెక్స్ట్ ఏపీ పొజిషన్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అమ్మేసేలాగా ఉన్నాడు. ఆ, చాలా ఘోరంగా ఉంది. ఈసారి నెక్స్ట్ సీఎం అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవుతారు. సో భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడుకి ఓటేయండి ఈసారి. లేదు మళ్ళీ ఇలాగే కావాలంటే, ఈ పరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు నాకు తెలిసి ఎవరో. అది ఎందుకు సిచ్యువేషన్. అంత దారుణంగా ఎందుకు అనిపించింది మీకు పరిపాలన? ఎందుకంటే అంత పరిపాలన చూశారు కదా. అంటే పరిపాలన ఏం చూసారు మీకు? ఇది నాకు నచ్చలేదు అని మీకు ఏమైంది? ఐటీ సెక్టర్ కానీ ఏదైనా సరే అంత ఘోరంగా ఉంది. ఎందుకు డబ్బులు పనికిరాని వాటికి ఎక్కువ చేస్తున్నారు. ఇంకా స్టిక్కర్స్ అని అవని ఇవని పనికిరాని వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ పార్టీ బ్రాండ్ ప్రమోటింగ్ ఇవన్నీ అవి ఎవరికి యూజ్ లేని పనులు ఎక్కువ చేస్తున్నారు. పనికొచ్చేవి చేసుకుంటే ఇంకా ఎంతో కొంత ఉపయోగపడుద్ది. ఓకే. అది ఇంకా గవర్నమెంట్ ఏ మంచి పనులు చేస్తే బాగుండు అనిపించింది మీకు? ఈ గవర్నమెంటా లేకపోతే అంటే ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి ఈ 5 years మీకు జగన్ గారి పరిపాలన? నా ఈ ఐటీ కానీ ఇంకా ఎట్లాంటి అయితే అతనికి అంత ఇదిగా అయితే అవగాహన లేదు. చిన్న వయసు కదా, తనకైతే అంత ఇదిగా అవగాహన అనేది లేదు జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చాయి కదా, ఈసారి 175కి మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 60 సీట్లు కూడా రావనేది నా ఒపీనియన్. అది ఈసారి ఎందుకు అంత అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 కొడతా అంటున్నారు. రానున్న 30 సంవత్సరాలైనా నేనే పరిపాలిస్తా అంటున్నారు మరి జగన్ గారు. అవన్నీ ఉట్టు మాటలండి. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ గురించి చెప్పుకుంటారు కదా, అది అలా చెప్పుకుంటే సరిపోదు. జనాలు చెప్తారు ఈసారి గట్టిగా సమాధానాలు. అందరూ స్టూడెంట్లు కానీ ముసలోళ్ళు కానీ అందరూ ఈసారి స్ట్రాంగ్గా ఉన్నారు. అందరూ గట్టిగా సమాధానాలు చెప్తారు.